మీరెప్పుడైనా మహావిష్ణువు కూర్మ అవతారం గురించి విన్నారా? ఇది సత్యయుగంలో ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన అవతారాల్లో ఒకటి. ఈ అవతారంతో శ్రీ మహావిష్ణువు తన దివ్యశక్తితో ప్రపంచాన్ని రక్షించాడు. ఈ వీడియోలో కూర్మ అవతారం యొక్క కథను తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ కోసం తన దశావతారాన్ని అవతరించాడు. అందులో రెండవ అవతారమే కూర్మ అవతారం. ఫస్ట్ అవతారమైన మత్స్య అవతారం గురించి లాస్ట్ వీక్ వీడియోలో తెలుసుకున్నాం. మిస్ అయితే వీడియో ఎండింగ్ లో కార్డులో ఇస్తా చూడండి. కూర్మ అవతారం అనేది విశిష్టమైన అవతారంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది సగం తాబేలుగా సగం మానవునిగా ఉనికిలోకి వచ్చింది. ఈ రూపం శ్రీ మహావిష్ణువుని ప్రపంచంలో ఉన్న సకల జీవుల పరిరక్షణ కోసం తీసుకున్న ఒక చారిత్రక రూపం. అప్పట్లో దేవతలు మరియు అసురుల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. దేవతలు బలహీనమై అసురులు వారిని ఓడిస్తున్నారు. ఈ సమయంలో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. తమ ప్రాణాలను రక్షించమని ఆయన వేడుకుంటారు. దాంతో శ్రీ మహావిష్ణువు వారందరికీ ఒక ఉపాయాన్ని సూచిస్తాడు. అదే అమృత మదనం. దేవతలు అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మదనం చేయండి, ఎవరైతే అమృతం తాగుతారో వారు శక్తివంతుడవుతారని మహావిష్ణువు దేవతలకు సలహా ఇస్తాడు. ఇక కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టారు. మందారగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవసురులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందారగిరి సముద్రం లోపలికి జారిపోతూ సముద్ర మదనానికి ఆటంకం కలిగించింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతరించిన రూపమే కూర్మావతారం. అసలు మహావిష్ణువు కూర్మావతారానికి కారణమేంటి? దేవతలకి రాక్షసుల మధ్య యుద్ధం ఎందుకు మొదలైంది? అమృతమదనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలుసుకోవాలంటే మొదట ఈ కథను తెలుసుకోవాలి. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడిని సందర్శించి అతనికి పూలమాల ఇస్తాడు. అయితే ఇంద్రుడు ఆ మాలను తన ఏనుగైన ఐరావతం నుదుటిపై ఉంచి తరువాత అది నేలపై విసురుతాడు. దాంతో దుర్వాస మహర్షికి కోపం వస్తుంది. ఆ కోపంతో ఇంద్రుడిని శపిస్తాడు. అతని రాజ్యం నాశనమవుతుందని చెప్తాడు. అలా ఆ శాపంలోకి వచ్చిన దేవతలు బలహీనమయ్యారు. బలహీనపడ్డ దేవతలపై అసురులు తమ రాక్షసత్వాన్ని చూపించడం మొదలుపెట్టారు. ఇక దేవతలందరూ కలిసి మహావిష్ణువుని కాపాడమని వేడుకుంటారు. మహావిష్ణువు వారు అమృతాన్ని పొందేందుకు సముద్ర మదనం చేయాలని సూచిస్తాడు. ఎవరైతే అమృతాన్ని తాగుతారో వారు అతిశక్తివంతుడై ఎలాంటి ఆటంకాలైనా ఎదుర్కోగలడని చెప్తాడు. ఇక దేవతలు సముద్ర మదనం చేయడానికి సముద్రంలో ఉన్న మందర పర్వతాన్ని మదనకర్రగా వాసుకి అనే పామని మదన తాడుగా ఉపయోగించారు. ఈ మదనం దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగే యుద్ధాన్ని సూచిస్తుంది. సముద్రం మానవ మనసు యొక్క లోతైన అవగాహన స్థితిని సూచిస్తుంది. ఈ యుద్ధం మనం ప్రతిరోజు చేసే మంచి మరియు చెడు పనుల మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పవచ్చు. మందర పర్వతం మన జీవితంలో ఎదుర్కొనే కష్టానికి ప్రతీక మరియు సరైన చర్యలను తీసుకుంటేనే మన జీవితంలో విజయం సాధించగలం. ఈ విషయానికి విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మదనం ప్రారంభమైనప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభమైంది. దీంతో దీనికి బలమైన పునాది అవసరం ఏర్పడింది. ఈ సమయంలో విష్ణు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని నీటిలో తేలియాడేలా చేస్తాడు. అలా ఉద్భవించినదే నారాయణుడి యొక్క కూర్మావతారం. సముద్ర మదనంతో అమృతం బయటకు వచ్చింది. కానీ అసురులు ఆ అమృతాన్ని తమ ఆధీనంలో తీసుకోవాలనుకున్నారు. ఈ సమయంలో దేవతలు మరింత బలహీనమై అసురులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు. ఇక ఇప్పుడే శ్రీ మహావిష్ణువు అసురులను మోసగించి అమృతాన్ని తీసుకోవడానికి మోహిని రూపంలో అవతరించాడు. ఈ అందమైన మోహిని రూపం అసురులను ఆపి వారికి తమ చెడు సంకల్పాలను అర్థం చేసుకోకుండా అమృతాన్ని దేవతలకు ఇచ్చేందుకు దేవుడి నిర్ణయం. మోహిని రూపం ద్వారా విష్ణు అసురులను మోసగించి అమృతాన్ని దేవతలకు అందించాడు. దేవతలు అమృతాన్ని తాగి మరింత శక్తివంతులై మహావిష్ణువు సహాయంతో వారి శత్రువులైన అసురులను ఓడించారు. అలా దేవతలు మరింత శక్తివంతులై మరోసారి మహావిష్ణువు అవతారం విశ్వాన్ని రక్షించడంలో సహాయపడింది. ఇక కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతుంది. కూర్మావతారుడు తన భక్తుడి కోరికపై స్వయంగా వెలిసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు మరియు అతని భార్య వంశాధరుల తపస్భక్తికి మెచ్చుకున్న కూర్మనందుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖాన వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మం బ్రహ్మాండ పద్మపురాణంలో కూడా ఉంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రీకూర్మానంద స్వామి దేవస్థానం శ్రీకాకుళం నుంచి 15 కిలోమీటర్ల దూరాన గల శ్రీకూర్మ గ్రామంలో ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో ఇక్కడ పూజింపబడతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కూర్మావతార మందిరం ఇదొక్కటే. ఇప్పటి వరకు విజిట్ చేయకపోతే ఒక్కసారి విజిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ విష్ణువు రెండవ అవతారమైన కూర్మావతారం యొక్క స్టోరీ. మొదటి అవతారం గురించి పోయిన వీకెండ్ తెలుసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ అవతారమైన వారాహ అవతారం గురించి నెక్స్ట్ వీకెండ్ తెలుసుకుందాం. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.